విజయశ్రీ గారు ఈ కాలంలో ఎంత సంపాదించినా ఆర్థిక ఇబ్బందులుగానే ఉన్నారండి. చిన్న ఉద్యోగం నుంచి ఉద్యోగస్తుడి నుంచి పెద్ద ఉద్యోగస్తుడి వరకు. అవును. ఐశ్వర్యం అభివృద్ధి చెందాలి అంటే ఏ నామం పట్టించాలండి? ఐశ్వర్యం అభివృద్ధి చెందాలంటేనండి మన దగ్గర ఉన్నటువంటి ఈ లలితా శాస్త్రంలో సహస్రనామాల్లో అనేక ఫలితాలు రహస్యంగా ఉన్నాయి మన దగ్గర. ఇవన్నిటినీ మనము తెలుసుకోవాలంటే ముందు ఏదైనా దీపం జ్యోతి పరబ్రహ్మ, ముందు ఈ పరబ్రహ్మ స్వరూపాన్ని మనం ఆరాధించుకొని తర్వాత నామపారాయణలోకి వద్దాం. కామాక్షి దీపాన్ని చక్కగా 3 ఒత్తులు వేసి శుభప్రదంగా ఇంట్లో వెలిగించుకోండి. తర్వాత ఈ అక్షమాల తీసుకొని శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మద శంభుమోహిని ఈ నామాన్ని 108 సార్లు శ్రద్ధగా పఠించండి. శాశ్వతమైన ఐశ్వర్యం అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఒక కాలం బాగుంటే అప్పుడు అంతా కలిసి రావటం, తర్వాత మిగతా కాలాలు సామాన్యంగా ఉండటం కాదు. శాశ్వత ఐశ్వర్య అమ్మవారు అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని జీవిత పర్యంతం ఇస్తుంది. దీపం వెలిగించుకోండి, నామపారాయణ మర్చిపోకుండా చేసుకోండి. ఈ దీపం ఇల్లంతా వెలిగిస్తే ఆ ఐశ్వర్యం మిమ్మల్ని సౌభాగ్యంలో ముంచి తేలుతుంది. మర్చిపోరు కదా. శుభం.